హాయ్ అండి. ఈరోజు రాజమండ్రిలోను, అనకాపల్లిలోను జరిగిన భారీ బహిరంగ సభల్లో మోదీ గారు మాట్లాడిన విషయాలు చూస్తుంటే చాలా క్లియర్ కట్‌గా ఆయన ఆంధ్రప్రదేశ్ మీద మంచి అవగాహనతో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. అయితే అన్నిటిలో కల్లా పవన్ కళ్యాణ్ గురించి మోదీ గారు మాట్లాడినప్పుడల్లా కూడా జనాల్లో ఉత్సాహం రెట్టింపయిపోయిందనమాట. భారీ కేకలతో, అరుపులతో సభా వేదిక దద్దరిల్లిపోయిందనమాట. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఎక్కువ మంది అక్కడున్నారు. పవన్ కళ్యాణ్ పేరు మోదీ గారు ప్రస్తావించగానే సభ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఇంకా మోదీ గారు ఎప్పుడొచ్చినా సరే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ గురించి ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు చాలా క్లియర్ కట్‌గా అన్నీ మాట్లాడారనమాట. అయితే ఏపీ గురించి ఆయనకి ఒక క్లారిటీ ఉందనైతే మనకు అర్థమైంది. ఎందుకంటే ఏపీలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి కావచ్చు, రైల్వే జోన్ గురించి కావచ్చు, ఇంకా అన్ని రకాల అభివృద్ధి గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు చాలా మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం గనుక వస్తే పక్కాగా ఇవన్నీ క్లియర్ చేస్తామని అయితే ఆయనైతే హామీ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. జన సైనికుల్లో ఉత్సాహం రెట్టింపయింది. కూటమి కూడా గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు.